స్వచ్ఛంద సంస్థ నిర్వాహకం అభం శుభం తెలియని చిన్నారులను ఇబ్బందులకు గురి చేసింది. అబ్దుల్ కలాం ప్రతిభా పరీక్షల పేరుతో మోసం చేసింది. నిర్వాహకులు ఎవరో సరిగా తెలియక పాఠశాల యాజమాన్యం, పోలీసులు అయోమయానికి గురయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. అబ్దుల్ కలాం సంక్షేమ సంఘం పేరుతో హైదరాబాద్లో కొందరు మోసానికి పాల్పడ్డారు. 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభా పరీక్షల పేరుతో వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేశారు. సంతోష్ నగర్కు చెందిన అబ్దుల్ కలాం సంక్షేమ సంఘం దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతిభ చూపించిన వారికి కలాం ఆల్ ఇండియా బ్రైట్ స్టూడెంట్ పురస్కారాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చింది. వేసవి సెలవులు కావడంతో వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసి ఫీజుగా ఒక్కొక్కరు 250 రూపాయలు చెల్లించారు. మెహదీపట్నం ప్రైవేట్ పాఠశాలలోని పరీక్షా కేంద్రానికి వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు పరీక్ష జరగాల్సి ఉండగా పరీక్షా సమయానికి పావుగంట ముందు ప్రశ్నపత్రాలు రాలేదని పేర్కొన్నారు. 2 గంటల ముందే చేరుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలతో గొడవకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆసిఫ్ నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆలస్యంగా చేరుకున్న ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఇలాంటి ప్రకటనలతో మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఎగ్జామ్ కోసం మేము 1 మంత్ నుంచి పిల్లల్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాం. పిల్లలు ఎంతో నమ్మకంతో ఈ ఎగ్జామ్ రాయాలి, ఒక మహనీయుడి పేరు పెట్టుకొని ఈ టాలెంట్ టెస్ట్ రాస్తే ఇందులో మెరిట్ వస్తే మాకు ఒక గుర్తింపు వస్తుందని మేము ఇందులో పార్టిసిపేట్ చేయిస్తే వీళ్ళ పిల్లల్లో ఉన్న కాన్ఫిడెన్స్ను పూర్తిగా తొలగించిందండి. ఈ ఎగ్జామ్స్ అన్ని బోగస్ అయిన విధంగా. తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటిది మళ్ళొకసారి జరిగితే పిల్లలు ఏ టెస్ట్కి కూడా ముందుకు రారు. వాళ్ళు ఏ కాంపిటేటివ్ టెస్ట్ అయినా మేము ఫస్ట్ ఎంక్వైరీ చేసి అప్లై చేయాల్సి వస్తుంది. ఇలా బోగస్ అప్లై చేసినప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఆన్లైన్ మోసాలపై మీరు కంపల్సరీ చర్య తీసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా వదిలేసి అమ్మా నాన్న, తాతయ్య, నాన్నమ్మ దగ్గరికి వెళ్లకుండా దాదాపుగా 1 రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ ఉండి తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు సంబంధం లేదని స్కూల్ వాళ్ళు అనడం, అటు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తకపోవడం, ఇంత పిల్లల జీవితాలతోటి, పిల్లల యొక్క మనోభావాలతో ఆడుకోవడం అనేది చాలా శోచనీయం. యాక్చువల్లీ లాస్ట్ మంత్ వీళ్ళు పేపర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, ప్లస్ వెబ్సైట్స్లో కూడా ఇచ్చారు. అబౌవ్ 50 వచ్చిన దగ్గర నుంచి 100 మార్క్స్ వరకు డిఫరెంట్ రెమ్యునరేషన్ అమౌంట్, క్యాష్ ప్రైజ్ డిక్లేర్ చేశారు. సో దానికోసం ఒక్కొక్కరి దగ్గర నుంచి 250 రూపీస్ స్టార్ట్ చేశారు. నిర్వాహక సంస్థ బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం వల్లే ప్రతిభా పరీక్ష నిలిపివేస్తున్నట్లు మెహదీపట్నం పరీక్షా కేంద్రం యాజమాన్యం ప్రకటించింది. చివరి నిమిషంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఆ సంస్థే చెబుతుందని వెల్లడించారు. ఫౌండేషన్ నుంచి ఇద్దరు క్యాండిడేట్స్ వచ్చారు. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా హాల్ టికెట్స్ అవి కూడా తీసుకొచ్చారు, చూపించారు. బట్ క్యాండిడేట్స్ ఎంతమంది అనేది మాకు తెలియాలంటే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మేము రూమ్స్ అలాట్ చేసుకుందాం అని చెప్పి కూర్చున్నామో ఎవరు రాలేదు. వెహికల్లో సబ్దరియా స్కూల్కి వచ్చారు వాళ్ళు. సబ్దరియా స్కూల్ నుంచి ఒక ఆటోలో ఒక బండిలు ప్లస్ ఒక క్యాండిడేట్ వచ్చారు. కానీ రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు. కాబట్టి మేము ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి రైట్ మాకు లేదు. 4 రోజుల పాటు కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్ష రద్దయిందని తెలిసి నీరుగారిపోయారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరీక్షించి ఉసూరుమంటూ వెనుతిరిగారు. బాధితులు ఫిర్యాదు చేస్తే ఘటనకు కారకులైన వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.